ఈరోజు మనం చికెన్ కోఫ్తా కర్రీ చేసుకుందాము. చాలా డెలిషియస్ అన్నమాట. ఎప్పుడు చేసే చికెన్ కర్రీస్ కాకుండా రకరకాలుగా చేసుకుంటాం కదా, ఈసారి డిఫరెంట్గా కోఫ్తా కర్రీ చేసుకుందాము. చాలా టేస్టీగా రైస్లోకైనా రోటీస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. చికెన్ కోఫ్తా కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే చేశానని, చేయని వాళ్ళు చేయలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు చికెన్ కోఫ్తా కర్రీ ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కీమా చేసుకోవాలి. చికెన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కీమాని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. నేను చికెన్ని ఇలా కీమా లాగా చేసుకున్నాను కదా, మీరు కావాలనుకుంటే బయట డైరెక్ట్గా చికెన్ కీమా కూడా తెచ్చుకోవచ్చు. దాంట్లో అన్నీ కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి, బైండింగ్ కోసం అన్నమాట. వేయకపోయినా పర్లేదు, కానీ వేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇంత ఇలాగా రౌండ్గా ఉండలు చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. కావాలనుకుంటే చిన్నగా, లేదంటే ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నింటినీ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము. కావాలనుకుంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం డీప్ ఫ్రై చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి చేయొద్దు, ఎందుకంటే వెంటనే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. మీడియం హీట్ చేసుకుని దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోఫ్తాలని వేసుకోవాలి. మధ్య మధ్యలో తిరిగేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రోజు మామూలుగా చికెన్ కర్రీలే చేసుకుంటుంటాం కదా, మసాలా అని ఫ్రై అని, అలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్గా మనం కోఫ్తా కూడా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అన్నీ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 7-8 జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. 2-3 చిన్న అల్లం ముక్కలు, 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారుతున్నాయి కదా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, ఈ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో 1-2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని కూడా బాగా వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. టమాటా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు కారం వేసుకుందాము. 1.5 టీ స్పూన్ కారం పొడి, మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి 1.5 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ గరం మసాలా. ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం పలచగానే పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కోఫ్తా వేసుకుంటాం కదా, ఈ గ్రేవీ టేస్ట్ సరిచూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోఫ్తాలని వేసుకుందాము. ఈ కోఫ్తాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగోండి 5-6 నిమిషాలు ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకున్నాము.
అంతే, టేస్టీగా డిఫరెంట్గా ఈజీగా చికెన్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకైనా, రోటీస్లోకైనా లేదా ప్లెయిన్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.